మాట్లాడమంటున్నాను. పార్టీ మీద అభిమానంతో నాగభూషణం గారు బిల్డింగ్ చాలా బాగా కట్టారు, క్వాలిటీతో కట్టారు. మూర్తి గారి ఆధ్వర్యంలో, జిల్లా పార్టీ ఆధ్వర్యంలో, జిల్లా పార్టీ ప్రెసిడెంట్ ఉన్నాడా ఇక్కడ లేనున్నాడు, జిల్లా పార్టీ అధ్యక్షుడు, జిల్లా పార్టీ యంత్రాంగం మొత్తం కలిసి కట్టారు. గట్టిగా చప్పట్లు కొట్టి మనస్ఫూర్తిగా అభినందించాలి ఇంత మంచి బిల్డింగ్ కట్టిన దానికి. థ్యాంక్ యూ. ఒక నిమిషం మాట్లాడు. తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా అన్న ఎన్టీఆర్ 95వ జన్మదిన సందర్భంగా వారికి జయంతి జరుపుకుంటున్నాం. ఈవేళ మీ అందరికీ కూడా ప్రణామం చేస్తున్నాను, నమస్కారం చేస్తున్నాను మీ అందరికీ కూడా. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం చేస్తున్నాను. మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషితోటి ఈవేళ మా విశాఖపట్నంలో అడిగిన తడవుగా మహానాడిని నిర్వహించడానికి వారు ఒప్పుకున్నందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి అదేవిధంగా మీరందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఇది దిగ్విజయం చేస్తున్నందుకు కూడా మీ అందరికీ కూడా మరి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక నేను మాట్లాడేది పార్టీ ఆఫీస్ కట్టినందుకు మాట్లాడట్లా, నేను ఎన్టీఆర్ గారితో నడిచిన రోజుల గురించి మాట్లాడుతున్నాను. నేను ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు వారితో నడిచినటువంటి అనుభూతితో నేను ఇవాళ మాట్లాడుతున్నాను. అదొక ఇన్స్పిరేషను. ఆయన తలుచుకుంటేనే ఒళ్ళంతా కూడా జలధరిస్తూ ఉంటుంటుంది. ఆయన పేరు చెప్పినప్పుడు కూడా ఎన్టీఆర్ అనేటప్పటికే మేము అందరం కూడా అటెన్షన్లోకి వెళ్ళిపోయేవాళ్ళం ఆ రోజుల్లో. అప్పుడు మరి ఆ రోజులు 82 రోజులు 1982లో ఆయన పెట్టినప్పుడు, తర్వాత 1983లో ఎలక్షన్లో ఈ ఊళ్ళో పనిచేసినప్పుడు, మరి అదేవిధంగా 1984లో ఇక్కడ రెండో మహానాడు నిర్వహించామండి. ఆ రెండో మహానాడుకి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడికి వచ్చారు. వారితో కలిసి నేను పనిచేసినటువంటి అనుభూతి ఈవేళకి కూడా మరుపురాని అనుభూతి అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. 1984లో ఆవేళ పోర్ట్ జిమ్ఖానా గ్రౌండ్లో నడిపాం. ఆవేళ ఎన్టీ రామారావు గారు ఉండటానికి ఒక సెట్టింగ్ కూడా వేశాం, ఉండడానికి ఆయన ఉండడానికి ఒక కుటీరం నిర్మాణం చేశాం. ఆ నిర్మాణం చేసినటువంటి ఆ కుటీరం ఈనాటికి కూడా చరిత్రలో మిగిలిపోయే విధంగా అందులోనే ఆయన 3 రోజులు కూడా ఇంకెక్కడికి వెళ్లకుండా అందులో ఉండే ఈ యొక్క మహానాడిని నిర్వహించారు. అది ఒక మహాసముద్రం, తీర్థంలాగా వచ్చినటువంటి జనం. మళ్ళీ 2002లో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మరొక్కసారి మళ్ళీ వారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మళ్ళీ చేశాం. ఇది ఆచంద్రార్కం ఉండేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇది 3వ మహానాడు. ఇది ఇలాగా 100 సంవత్సరాలు కాదు, 200 సంవత్సరాలైనా ఈ మహానాడు జరుగుతూనే ఉంటాయి. ఈ నాయకత్వం యొక్క పటిమ అటువంటిది, మన యొక్క కార్యకర్తల యొక్క బలం అటువంటిది. మనకి ఈ పార్టీ ప్రారంభించినప్పుడు ఎన్టీ రామారావు గారు చేసినటువంటి కృషి ఫలితంగానే ఈవేళ మన అందరం కూడా ఇక్కడ, ఈవేళ మీరు అందరూ అక్కడ ఉన్నారు, మేము కూడా ఈవేళ స్టేజ్ మీదకి రావడానికి మాట్లాడే హక్కు కల్పించింది ఎన్టీ రామారావు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీ అందరికీ కూడా నేను మనవి చేసుకుంటున్నాను. మనస్ఫూర్తిగా పార్టీ కోసం అహర్నిశలు పనిచేస్తున్నాం. మనం అందరం కూడా పార్టీ కోసం ఉన్నటువంటి ఇంత సుశిక్షత కలిగినటువంటి సైనికుల్లాగా ఉన్నటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో, యావత్ ప్రపంచంలో కూడా ఒక తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీ అందరికీ కూడా సభాపూర్వకంగానే మనవి చేసుకుంటున్నాను. మనం నిస్వార్థంగా పనిచేస్తుంటుంటాం. ఎప్పుడు కూడా ఈ విధంగా పనిచేస్తున్నటువంటి పార్టీలో మనం చాలా కాలం ముందుకు తీసుకెళ్తుంటుంది. ఇంకా నాకు ఈ అదృష్టం ఇంకా కూడా 36వ మహానాడులో
కలగజేసేటువంటి అదృష్టం కూడా నాకు ఉన్నందుకు కూడా నేను ఎంతో గొప్ప అనుభూతి పొందుతున్నాను. ఎంతో ఆనందంగా ఉంది. వేళ మళ్ళీ ఇంకా ఎన్ని మహానాడుల్లో నేను పాల్గొంటానో నాకు తెలియదు. ఇంకా పాల్గొవాలని, ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, ఈ పార్టీ ఎప్పుడు కూడా ఆచంద్రార్కం స్థిరస్థాయిగా ఉండడానికి దీనికి పునాది కార్యకర్తలే అని చెప్పి కూడా మీ అందరికీ కూడా మనవి చేసుకుంటున్నాను. మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. తర్వాత తరాల్లో మనకి మళ్ళీ ఒక ఎనర్జెటిక్ నాయకుడు లోకేష్ లో చూస్తున్నాం. మనం అందరం కూడా, మీరందరూ కూడా లోకేష్ లో చూస్తున్నారు. ఆ లోకేష్ చేసేటువంటి పని, కృషి, వేళ ఆయన పడే కష్టం చూస్తుంటుంటే మనం, మరి యువకుడు కాబట్టి ఆయన రోజుకి 16 గంటలు కదా ఎన్నాళ్ళు పనిచేసినా చేయగలిగేటువంటి శక్తి సామర్థ్యం ఉన్నటువంటి, బాగా చదువుకున్నటువంటి విజ్ఞాన సంపద, విజ్ఞాన కని, ఒక్క మాట చెబితే సరి ఆయన గ్రహిస్తుంటుంటాడు. ఒక మాటతోటి ఆయన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకు వచ్చినప్పటికీ కూడా ఈ ప్రజలతో మమేకం అవుతూ ఈవేళ మనందరికీ కూడా రాబోయే రోజుల్లో ఈ పార్టీకి దశ దిశ నిర్దేశం మనందరూ కూడా మన మనస్సులకు నచ్చే విధంగా చేస్తారని తెలియజేసుకుంటూ, మరి ఇంక నేను మాట్లాడటానికి అవకాశం ఎక్కువ ఇవ్వడం లేదు కాబట్టి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర కాదు, ఇప్పటికే ఎక్కువ అవకాశం సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. ఆంధ్ర యూనివర్సిటీ ఇంకోటి కూడా నేను ఒక విచారకరమైనటువంటి విషయం మీ అందరికీ కూడా నేను తెలియజేయాలి. నేను ఇక్కడ మాట్లాడుతూ పొరపాటున నా మాట దొల్లి ఈ ఆంధ్ర యూనివర్సిటీ బాగా లేని విధంగా బాగు చేస్తున్నామని చెప్పడంలో అది అనేకమైనటువంటి అపోహలకు అర్థాలు తీసుకుంది. నేను మనస్ఫూర్తిగా కూడా అన్కండిషనల్ గా నన్ను క్షమించమని, ఆంధ్ర యూనివర్సిటీలో నేను చదువుకున్నాను, ఇక్కడ 8 ఏళ్లు చదువుకున్నటువంటి వ్యక్తిని నేను. నా వ్యక్తిత్వాన్ని నేను ఈవేళ ఇక్కడ పణంగా పెట్టి ఈ ఆంధ్ర యూనివర్సిటీని ఎప్పుడూ కూడా నేను మర్చిపోలేను. నాకు జీవితం ఇచ్చిందే ఆంధ్ర యూనివర్సిటీ. అక్కడ చదువుకున్న దాన్ని నేను ఎప్పుడు, నా తల్లిలాంటి యూనివర్సిటీని నేను ఎప్పుడు కూడా కించపరచాలని అనుకోలేదు. అంచేత మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పాలని ఈ మీడియా ద్వారా అందరికీ, మరి గౌరవనీయులైనటువంటి వైస్ ఛాన్సలర్ గారు కూడా, వారు కూడా మరి మాట్లాడారు. వారికి, వారి యొక్క చదువుకున్నటువంటి ప్రొఫెసర్లందరికీ, మరి విద్యార్థులకు, నాన్ టీచింగ్ స్టాఫ్కి, ఊళ్ళో ఉన్నటువంటి పెద్దలందరికీ, ఊరు యొక్క సమాజంలో ఉన్నటువంటి పెద్దలందరికీ నా యొక్క కించపరిచేటువంటి సమాధానం వచ్చినందుకు మనస్ఫూర్తిగా చింతిస్తున్నాను. దానికి నా క్షమార్పణ తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు మూర్తి గారు మీకు తెలుసు, స్వయం కృషి